హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ మొక్క మీకు అర్థమైందా? కరివేపాకు చెట్టు. ఏదో పూల మొక్కలాగా అట్లా ఉంది కదా చూడటానికి. నిజంగా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో వీడియోలో కన్నా విడిగా బాగుందనమాట. అసలు స్మెల్లు మీలో ఎవరికైనా తెలుసా? కరివేపాకు పూలు మనకు అట్లా విచ్చుకుంటున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. మనకి సెంటు మల్లి అట్లా విరజాజులు స్మెల్ ఎలాగైతే వస్తుందో ఈ కరివేపాకు పువ్వులు కూడా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇంకా చెట్టు నిండా ఏదో మన పూల మొక్కకు పూసినట్టుగా అట్లా పూలైతే పూసినాయి. మొన్న సిమెంట్ పని జరిగేటప్పుడు అంత సిమెంట్ పడింది కదా చెట్టు నిండా. అమ్మ అయితే ఆ చెట్టు ఆకంతా దూసేసింది. కొంచెం మనకి అందులోనూ ఇప్పుడు కొత్త చిగురులు వచ్చే టైం కదా, ఆకంతా దూసి నీళ్లు పెడతా ఉంటే రోజు మంచిగా ఆకు వస్తుంది అని చెప్పి మొత్తం దూసెళ్ళింది అనమాట. ఇంక అప్పటి నుంచి రోజు వాటర్ పెడుతుంటే చెట్టు నిండా ఆకు భలే వచ్చింది ఫ్రెష్గా. కాకపోతే ఆకులతో పాటు ఇంకా పువ్వులు కూడా వచ్చేసినాయి అనమాట. ఎంత స్మెల్ వస్తుందంటే సాయంత్రం పూట, అంటే మనకి ఏ టైంలో వచ్చినా కూడా మంచి స్మెల్ వస్తుంది. కాకపోతే సాయంత్రం పూట ఎక్కువసేపు ఇటువైపుకి వస్తూ ఉంటాము, చల్లగా గాలి తోలుతుంది అని. ఇంకా సాయంత్రం పూట ఇటు రాగానే ఈ కరివేపాకు పువ్వులు, అలాగే మనకి సన్నజాజి చెట్టు ఉంది కదా ఇటువైపు, ఆ సన్నజాజి పూలు, మళ్ళీ అందులోనూ మల్లి చెట్టు డాబా మీద కల్లుకున్న చెట్టు కూడా ఆకు దూశాను కదా, ఇంకా అది కూడా అక్కడక్కడ కొన్ని పూలు పడ్డాయి అనమాట. అంటే కొన్ని కొన్ని పూలు పోస్తున్నాయి. అవి మొత్తం అసలు ఎంత స్మెల్ వస్తుందంటే భలే వస్తుంది. కాకపోతే ఎందుకు కొంచెం స్మెల్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం పాములు వస్తాయేమో అన్న భయం కూడా ఉంది. ఎందుకంటే మనకి పువ్వులు ఎక్కువ స్మెల్ వచ్చే ప్లేస్లోకి పాములు తిరుగుతూ ఉంటాయి అంటారు. ఆ భయం కూడా కొంచెం ఉందన్నమాట. కాకపోతే ఇంకా పాములు లేని ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మొక్కలు అన్నాక పాములు వస్తూనే ఉంటాయి. పల్లెటూరులో ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అంటే సిటీలో ఎక్కువ ఇళ్ళు ఉంటాయి, పూల మొక్కలు తక్కువ ఉంటాయి కదా. పల్లెటూరులో ఏంటంటే అందులోనూ మంది ఇట్లా పక్కనంతా చేలు కాబట్టి ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. పచ్చడి చాలా మధ్య పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇంకా ఆ భయం కూడా ఉంది. కానీ భలే స్మెల్ వస్తుందండి, నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇంక ఈరోజు పొద్దున్నే అల్లం తవ్వటం అయితే మొదలుపెట్టాము. ఒక 4-5 కొమ్ములు నాటాను అనమాట అంతకుముందు. ఇంకా ఆ అల్లం అంతా పై మొక్కలంతా, అంటే నేను మొక్కలు పచ్చగా ఉన్నప్పుడు మీకు 2-3 సార్లు వీడియోస్లో చూపించాను కదా, ఇంకా అదంతా ఇప్పుడు తవ్వటానికి వచ్చింది. ఆ అల్లం అంతా బాగా ఊరిందనమాట. ఆ పైన ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసి శుభ్రం చేశాము. అసలు నిజానికి ఎప్పుడో ఒక 10-15 రోజుల ముందే తవ్వాల్సింది. కాకపోతే మనకి ఇంట్లో పనులు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లేట్ అయ్యింది. ఆ సిమెంట్ పని అదంతా అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా తెప్పించుకొని కారం పట్టించుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత అప్పుడు అల్లం తవ్వుదాంలే అని ఇన్ని రోజులు ఆగామన్నమాట. ఇంక ఈరోజు అయితే కొంచెం పొద్దున్నే చల్లగా ఉంది వాతావరణం, ఈరోజు తవ్వుదాము అని చెప్పి ఈరోజైతే మొదలుపెట్టాము. కాకపోతే నేను అల్లం తవ్వుదాం అనుకుంటున్నప్పుడల్లా మా వారు ఏదో ఒకటి పని ఉంది అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక ఈరోజు కూడా అట్లాగే డ్యూటీకి టైం అయిందని చెప్పి రెడీ అయ్యారు వెళ్ళటానికి. కాదు కాదు కొంచెం అట్లా కదిలిచ్చెళ్ళు, నేను అవసరమైతే చిన్న అలుగు పెట్టి తవ్వుకుంటాను అని చెప్పి ఇంకా పొలుగు పెట్టి అయితే కదిలిచ్చెళ్ళారనమాట. ఇంకా నేను మెల్లిగా కూర్చొని అల్లం అంతా తీస్తూ ఉన్నాను. నిన్న మొన్న వీడియో పెట్టలేదు కదా, ఫుల్ వీడియో. అయితే మనసు కొంచెం ఎందుకో డిస్టర్బ్గా, కొంచెం చిరాగ్గా, అంటే వీడియోస్ తీయాలి, తీసిన వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసి పెట్టాలి అని అనిపించలేదు అనమాట. ఎందుకనో ఒక రోజు అట్లా అనిపిస్తూ ఉంటుంది. మనం మనుషులం కదా, ఎప్పుడూ ఒకేలా ఉండటానికి మనమేం బొమ్మలం కాదు, మిషన్లం కాదు కదా. మనిషి అన్నాక ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది మన మైండ్ సెట్. ఇంకా నా పరిస్థితి కూడా అంతే అనమాట. నిన్న ఇవాళ వీడియోస్ పెట్టాలి అని అనిపించలేదు. వీడియోస్ తీసున్నాయి కూడా ఎడిటింగ్ చేసి పెట్టాలి అంటే ఎందుకో కొంచెం చిరాగ్గా అనిపించి పెట్టలేదు. ఇంకా మనకి పక్కన ఇంటి వెనకమాల ఆకు తోట ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందోనండి. అసలు పచ్చగా భలే ఫ్రెష్గా ఉంటాయి తమలపాకులు కూడా, చాలా బాగుంటుంది వాతావరణం. ఇంక ఈరోజు పొద్దున్న ఇక్కడ కూర్చున్నాను, ఆ తమలపాకు తోటంకా చూస్తా అల్లం వలుస్తున్నాను. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. సగం ఈరోజు ఈ పని పెట్టుకోవడానికి కారణం కూడా
చెప్పాను కదా నిన్న మొన్న కొంచెం చిరాగ్గా మనసేం బాలేదు అని కొంచెం ఆ పచ్చటి చెట్ల మధ్యలో కూర్చొని అట్లా ప్రశాంతంగా పని చేసుకుంటుంటే కూడా మైండ్ రీఫ్రెష్ అవుద్ది, కొంచెం మంచిగా అనిపించిద్ది అనమాట. ఎప్పుడన్నా నాకు మనసు బాగోకపోయినా చిరాగ్గా ఉన్నా ఇట్లా మొక్కల్లో కూర్చుంటాను. మొక్కల్లో కలుపు తీసుకోవటం, పూలు కోసి మాల కట్టుకోవటం, మొక్కలకి నీళ్లు పెట్టడం, అట్లా ఎక్కువసేపు అట్లా మొక్కల్లో గడుపుతాను. మళ్ళీ రీఫ్రెష్ అయిపోతాను అనమాట. ఆ చిరాకంతా పోయి మళ్ళీ ప్రశాంతంగా అనిపించింది మనసు. నాకైతే ఈ టిప్పు బాగా పనిచేసిద్ది. మొక్కల్లో కొంచెం సేపు ఉన్నానంటే ఎంత చిరాకైనా కూడా పోయిద్ది. అందుకోసం నాకు కొంచెం చిరాకుగా అనిపిస్తే ఇట్లా మొక్కల్లో గడుపుతూ ఉంటాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఇంట్రెస్ట్ కదా. నాకైతే ఇట్లా నేచర్లో ఎక్కువసేపు ఉండటం ఇష్టం అనమాట. ఇంక ఈ అల్లము తవ్వేటప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. మన చేత్తో ఏదైనా సరే చిన్న మొక్క నాటాము అంటే అది పెరిగి పెద్దదయ్యి కాయలు కాసింది అనుకోండి, అది పూల మొక్క అయినా కూరగాయల మొక్కలైనా ఇట్లా భూమిలో పండే ఏదైనా సరే మన చేత్తో మనం పండించాము అంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది అనమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. నేను కూడా వ్యవసాయం చేశాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. మనం కొంచెం పండించుకున్నా కూడా మన చేత్తో పండించుకుంటే ఆ ఆనందమే వేరు కదా. ఇంక ఈరోజైతే అల్లం అంతా తవ్వాము. ఒక 4-5 కేజీలు, అంటే నేను ఇంకా ఎక్కువే అయ్యిద్ది అనుకున్నాను. కాకపోతే మొన్న ఇంటి పని చేసేటప్పుడు దాని మీద మట్టి పోసేశారు. కనిపించినంత వరకు అయితే తవ్వాము. ఇంకా ఒక 5-6 కేజీలు అవుద్ది అనుకుంటున్నా, తూపిస్తే కానీ తెలీదు ఎంత అయ్యిద్ది అని. ఇంకా అదైతే తీసుకొచ్చి పలసగా ఆరబెట్టి ఒక 5-6 రోజులు అయిన తర్వాత అప్పుడు పచ్చడి రుబ్బుకోవాలన్నమాట. ఎందుకంటే మనం తవ్వంగానే అంత మంచి స్మెల్ రాదు. ఒక 5-6 రోజులు అట్లా ఆరబెట్టామనుకోండి పక్కన, ఆ పసరోసనంతా పోయి మామిడల్లం మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మామిడల్లం పచ్చడి పడదామని చెప్పి తవ్వాము ఈరోజు. ఇంకా అల్లం తవ్వి పక్కన పెట్టేసి ఇంకా అర్జెంటుగా 2 చీరలు అయితే ఫాల్ వేసి ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇంకా అవైతే ఫాల్ కుడుతున్నాను. ఎందుకనోనండి, నాకే అట్లా అనిపించిద్దా లేకపోతే అందరికీ అంతే అనిపించిద్దా నాకైతే తెలియదు. కానీ మనకి ఇట్లా ఫిబ్రవరి దాటి మార్చి వచ్చింది అంటే ఈ 2-3 నెలలు పొద్దున పూట ఎండలో కొంచెం సేపు ఉన్నాను అంటే ఇంకా ఆ రోజంతా తలనొప్పిగా నీరసంగా అనిపించిద్ది. అది ఎందువల్ల నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఉంది. ఇక్కడికి వచ్చాక చాలా వరకు తగ్గింది కానీ మధ్య మధ్యలో అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఈరోజు కూడా పొద్దున్నే బయట చల్లగా ఉంది అనుకొని మొదలు పెట్టాం కానీ తర్వాత మబ్బు పట్టి 4 చినుకులు పడ్డాయి. చల్లగా ఉంది అనుకున్నాం, వెంటనే మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇంకా తలంతా దిమ్ముగా ఉంది అని కొంచెం ఆయిల్ పెట్టేసి ఇంక అట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి వదిలేశాను. ఎందుకనో అట్లా అనిపిస్తూ ఉంటుంది పొద్దున పూట ఎండలో ఉంటే. ఎండలో లేని రోజు ఏమీ ఉండదు కానీ ఎండలోకి వెళ్ళానంటే అట్లా అనిపించింది, ఎందుకో తెలీదు. ఇంకా శారీస్ అయితే ఫాల్ కుట్టేసిన తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను. ఈరోజైతే బంగాళదుంప ఫ్రై చేద్దామని ముక్కలు అవన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకొని ఇంకా కూర అయితే చేస్తున్నాను. ఇంకా నేను తీసుకొచ్చిన అల్లం కూడా పక్కన గోతం మీద పలచగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత చెప్పాను కదా ఒక 4-5 రోజులు అట్లా వదిలేస్తే తర్వాత మనం పచ్చడి రుబ్బుకోవచ్చు. మనకి ఈ ఎండాకాలం వచ్చింది అంటే ఇంకా పచ్చళ్ళ హడావిడి మొదలైపోయిద్ది అనమాట. ఒకటి పచ్చళ్ళు పట్టుకోవటము, వడియాలు పట్టుకోవటం అని చాలా పనులు ఎక్కువ ఉంటాయి. కానీ మనకి సమ్మర్లోనే ఎక్కువసేపు వంటగదిలో ఉండాలి అంటే చిరాకుగా అనిపించిద్ది. అయినా సరే మనకి సమ్మర్ టైంలోనే ఎక్కువ పని ఉంటుంది అనమాట వంటగదిలో. ఇంకా ఎంత చిరాకున్నా ఎంత ఎండలు కాసినా తప్పదు కదా. మనకి సంవత్సరం అంతా ఇబ్బంది లేకుండా గడిచిపోవాలి అంటే ఒకరోజు 2 రోజులు ఇట్లా 1 గంట 2 గంటలు కేటాయించాల్సిందే వంట రూమ్లో. ఇక అదనమాట. ఇంకా బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇట్లా సన్న ముక్కలు కట్ చేసి వేపి ఉప్పు కారం జల్లాను అనుకోండి, హనీకైనా బబ్లుకైనా చాలా ఇష్టం. బబ్లుకైతే చాలా ఇష్టం. హైదరాబాద్ నుంచి వచ్చాడనుకోండి ఫస్ట్ తను అడిగేదైతే ఇదే, అమ్మ బంగాళదుంపలు ఉంటే కనుక ఫ్రై చెయ్యి అని అడుగుతాడు. తనకు అంత ఇష్టం అనమాట, రోజు పెట్టినా తింటాడు. ఇంక ఈరోజైతే బంగాళదుంప ఫ్రై చేసి ఇంకా రైస్ కూడా కడిగి పక్కన పెట్టాను. ఇంక వంట కూడా రెడీ అయిపోయింది. ఇందాక ఫాళ్ళు అర్జెంటుగా కుట్టాలి అని చెప్పి ఆ హడావిడిలో అల్లం అయితే అక్కడ పెట్టేసి వెళ్ళాను. ఫాళ్ళు అవి కుట్టిన తర్వాత ఇప్పుడు వంట కూడా పూర్తయింది కదా. ఇంక ఇప్పుడైతే అవి ఆరబెట్టాలి. పలసగా ఆరబెట్టి ఒక 4-5 రోజులు పక్కన పెట్టేసాం అనుకోండి, ఇట్లా మనకి అడ్డం రాకుండా ఉన్న చోట ఒక పక్కన ఇట్లా గోతం వేసి పలసగా ఆరబెట్టామనుకోండి
ఒక 4-5 రోజుల తర్వాత చక్కగా పచ్చడి అయితే పట్టుకోవచ్చు. ఇవి కొంచెం ఆరిన తర్వాత తూకం వేయించాలి. నేనైతే ఒక 5-6 కేజీలు అవుతాయి అనుకుంటున్నాను, కానీ 4 కేజీలకు తగ్గకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే షర్మిల వాళ్ళకి, అంజలి వాళ్ళకి, మా వదిన వాళ్ళకి, అంటే మా ఆడపడుచు వాళ్ళకి అనమాట, మాకు అందరికీ సరిపాను 4 కేజీలు అయితే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే 4 కేజీలు అయితే అందరం పట్టుకోవచ్చు కదా. ఒకవేళ అవ్వకపోయినా కూడా నలుగురం కొంచెం కొంచెం తీసుకుంటాము. నిజంగా అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, నా చేతితో పండించిన పంట ఎంత ఆనందంగా ఉందో మామూలుగా లేదనమాట. అసలు అసలు అలాగే చూస్తూ ఉన్నాను. నా చేతితో పండించుకున్నాను కదా, ఆ మాత్రం ఆనందం ఉంటుందిలేండి. దీంట్లో కొంచెం మా ఫ్రెండ్స్కి కూడా పంపిస్తా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజైతే అల్లం హార్వెస్టింగ్ చేశాము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.